డీటెయిల్ చూస్తే మన్యం జిల్లా కురుపాంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా వినూత్నంగా ఎడ్ల బండి ఎక్కి నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎడ్ల బండిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అనంతరం పెంచిన ధరలను తగ్గించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగినటువంటి పెట్రోలు, డీజిల్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన తెలిపామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నికల ముందు ప్రతి సభలో కూడా, ప్రతి చోట కూడా, ప్రజల ముందు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా వాగ్దానం చేయడం ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పూర్తయినా కూడా ఈ రోజుటికి నిత్యావసర సరుకులు కానీ ఇంకా ఏ ధరలు కూడా ₹1 తగ్గించినటువంటి పాపాన పోలేదు. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ 24 నెలల్లో 100 నుంచి 200% నిత్యావసర ధరలు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ భవన్ వద్ద బండి ఫ్లెక్సీ వివాదం తీవ్ర దుమారం రేపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథులకు సంబంధించిన ఒక భారీ ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను వారించే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన డబుల్ మనీ మోసం కేసును హిందూపురం పోలీసులు ఛేదించారు. పోలీసుల వేషాధరణలో రంగంలోకి దిగిన కేటుగాళ్లు 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తామని అమాయకులను మోసం చేసే గ్యాంగ్ను లేపాక్షి పోలీసులు అరెస్టు చేశారు. టాయ్ కరెన్సీతో కోట్ల రూపాయల మోసాలకు ప్లాన్ చేసిన ఈ ముఠా వద్ద నుంచి భారీగా నకిలీ నోట్లు, పోలీసు యూనిఫామ్లు, కౌంటింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి నరేంద్ర మరియు వాళ్ళని దింపి చెక్ చేయగా వారి వద్ద ఈ యొక్క టాయ్ కరెన్సీ, దీన్ని ఫేక్ కరెన్సీ అని చెప్పేసి, ఇది ₹1,00,000 ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వీరు హిందూపురంకి వస్తున్న సందర్భంలో కొండూరు క్రాస్ వద్ద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తనిఖీ చేయగా, వీళ్ళని విచారించగా ఇందులో 3 చిలమతూరు గ్రామస్తులని, చిలమతూరు వాస్తువులు అని చెప్పి, మరి ఒకరు బాగేపల్లి, మరొకరు అనంతపురం అని చెప్పి తెలియంది. వీరిని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారనేటువంటి విచారణలో వీళ్ళని అడగగా వీరు కరెక్ట్గా ఆ యొక్క ఎవరైతే ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వస్తారో ఆ వ్యక్తి 10 లక్షలు తీసుకురమ్మని చెప్పి వీళ్ళు ₹1,00,000 ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటారు. కరెక్ట్గా ఆ నగదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీ హక్కు, మీరు గెలిపిస్తేనే మేము పార్టీలోకి వస్తాము, పార్టీ ఫామ్ చేస్తాము. దాని తర్వాత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు చెప్తా ఉన్నా, ఒక్కరిని వదలను.
ఈ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా కూడా టీడీపీ వాళ్ళు కూడా అరాచకాలు చేయరా? ఇప్పుడు ఏదైతే మా మీద చెప్తా ఉన్నారో వాళ్ళు చేసిండారా? ప్రతి ఒక్కరిని బుడుకుతా, ప్రతి ఒక్కరిని బయటికి తీస్తా. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది అని తెనాలి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. పెట్రోల్ డీలర్లతో ప్రభుత్వం కుమ్మక్కై ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుంది అని ఆరోపించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఏ రకంగా ప్రజలకు సమాధానం? మేము వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఒకటే అడుగుతున్నాం. ఈ పెంచటం వలన ఏదైతే పెట్రోలు 113 రూపాయల 62 పైసలు, డీజిల్ 101 రూపాయి 24 పైసలు, ఈ పెంచటం వలన సుమారుగా ఈ రాష్ట్రంలోనే సంవత్సరానికి 3,391 కోట్ల రూపాయలు భారం పడతాం ఈ మన రాష్ట్రం సంవత్సరానికి. అదే మనం చూసుకుంటే నెలకి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆలగడ్డ పాత బస్టాండ్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమార్కి గంగుల వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారో ఆ పెంపుని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు అందరికి కూడా వినతి పత్రాలు ఇస్తూ పేద ప్రజల మీద ఈరోజు పడుతున్న భారాన్ని తగ్గియాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఇదే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురానికి పాదయాత్ర చేస్తూ ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తే అక్కడ ఇటు ఏలెత్తి చూపిస్తా ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంతలో ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఇక్కడే ఎక్కువ ఉంది అని బాదుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ధరలు పెరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో ప్రజల్ని ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మీరు గమనిస్తే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఎక్కడా కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఎన్నికలు అయిపోయిన 10 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది ఒక రంగానికి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈరోజు ఈవీ కార్లు వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, తగ్గించుకోండి అని అంటే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు రైతులు పూర్తిగా రైతాంగం ఈరోజు మెషినరీ మీద ఆధారపడి ఉంది. ఈరోజు కోతలు కావాలన్నా, ఈరోజు వాళ్ళకి పొలాలు దున్నుకోవాలన్నా, నీళ్లు పెట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ఇంజన్లు వేసుకోవాలనుకున్నా, దేనికన్నా కానీ ఈరోజు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా. మరి వాళ్ళందరూ ఎట్లా తగ్గిస్తారు కొరతని? దానికి ఏమన్నా మీరు ఎలక్ట్రికల్ ఇవి వచ్చినాయా? రాలే కదా ఇంప్లాంట్స్ ఇంకా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో సామాన్యులు విసిగిపోతున్నారు అని, వెంటనే ధరలు తగ్గించాలని తహసీల్దార్కి ఒక వినతి పత్రం అందజేశారు. ఇమీడియట్ గా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ఈ డిమాండ్ ని గవర్నమెంట్ కి తెలియజేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా చిలుకూరుపేట నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి ప్రజల్ని కాపాడండి, ప్రజల్ని రక్షించండి అని చెప్పి ఈ రిప్రజెంటేషన్ మేము మా నాయకులందరం కూడా కలిసి ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ రేట్ల ధరలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు నంబర్ 1 స్థానంలో మరి ఉంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మనం చూసినట్టయితే
మనం కంపేర్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ స్టేట్స్, మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్తో మనం పోలిస్తే మిగతా అన్ని స్టేట్స్లో కూడా చాలా తక్కువగా ఉంది రేటు. ఈ రోజున దాదాపు ఈవెన్ మనం ఢిల్లీతో పోలిస్తే 10 రూపీస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే 10 రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే 3 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు ఇలా ఏదో ఒక రాష్ట్రంతో మనం కంపేర్ చేసినా కూడా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కార్యకర్తలు వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఒక రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. అనంతరం ధరలు వెంటనే తగ్గించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జగదాంబ జంక్షన్ నుండి చౌట్రీ వరకు విశాఖపట్నం సౌత్ వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ధరల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ఈరోజు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారి నాయకత్వంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కొన్ని పాటలు ఇప్పుడు మనం పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, మనిషి అన్నోడు బతికేటట్లు లేదు అన్నది పరిస్థితి. అదేవిధంగా అప్పుడు ఎప్పుడో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో పాట ఉంటుంది, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తం నా రిక్షకు పెట్రోల్ అన్నాడు. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ 2 వీలర్లోనో లేదా వాళ్ళ తాలూకా మిగతా బళ్ళల్లోనో ఏదైనా చిన్న చిన్న వాటిలో కూడా ఆ డీజిల్, పెట్రోల్ కొనే బదులు రక్తం తక్కువ రేటు రక్తం వేసి నడుపుకుంటే నయం బాబు అనేటువంటి దయనీయ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిపాలన సాగుతాం. ప్రజలందరూ లబోదిబోం అంటున్నారు. అన్నమో రామచంద్ర అన్న దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ రామచంద్ర అన్న పరిస్థితికి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 30,000 మూడో బిడ్డన కంటే, 40,000 నాలుగో బిడ్డన కంటే ఇస్తా అన్నారు. సరే, అది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి దగ్గర నుండి, మహిళ దగ్గర నుండి, రైతు దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలని, వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తే దాన్ని ముష్టేస్తున్నాడు అని మాట్లాడారు ఇదే పెద్ద మనుషులు. మరి ఈ రోజు మీరు ఒక మూడో బిడ్డ పెడితే పుట్టిన మూడో బిడ్డకు 30,000 ముష్టేస్తారా? లేదా నాలుగో బిడ్డ పుడితే నాలుగో బిడ్డకు 40,000 ముష్టేస్తారా? అది చెప్పడం మీ ఉద్దేశమా అని అడుగుతున్నా. ఆ మాట నేను మాట్లాడట్లేదు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు సగటు పేదవాడిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తే అది చూసి వారవలేక కడుపు మంటతో రగిలిపోయి ఆనాడు ఆ పిచ్చి మాటలు మాట్లాడి ఈ రోజు వంకలైన డొంకటి గేడ్చిందని మీ ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదో పట్టించడానికి ఏదో ఒక పనికి మళ్ళీ ప్రపోజల్స్ తెచ్చిపెట్టడం అనేటువంటి అత్యంత దుర్మార్గం. అంటే ఇంకా వచ్చే 3 సంవత్సరాలు 20 లక్షలు అంటే కనీసం ఒక జిల్లాకి 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాలా? 1,50,000 ఉద్యోగాలు వచ్చేసాయా? అనంతపురం జిల్లాలో 7,500 ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి వస్తాయి అవి? అడ్వాన్స్ కంపార్ట్మెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 7,500 ఇండియన్ సెంట్రల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి ఇస్తారన్నమాట. అడ్వాన్స్ ఫర్ ఎనీ స్టేట్ అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. నాట్ ఈవెన్ 1 జాబ్ విల్ బి గివెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నాట్ ఈవెన్ ద సెక్యూరిటీ జాబ్స్. ఎందుకంటే 3-లైన్ సెక్యూరిటీ. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రం, కూటమి ప్రభుత్వం దిగువ మధ్యతరగతి ప్రజలకు భారీ నష్టం కలిగించేలా వ్యవహరించడం బాధాకరమని గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి అన్నారు. ధరలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వలన మరి సామాన్య ప్రజలకు కానీ, అటు మధ్యతరగతి ప్రజలకు కానీ అందరికీ కూడా పెనుభారంగా ఈ యొక్క
ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని, కరెంట్ ఛార్జీలు పెంచమని, గ్యాస్ ధరలు పెంచమని, ఉచితంగా బిలో పవర్టీ లైన్ అందరికీ కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఇవన్నీ హామీలు ఇచ్చారు. మరి ఈరోజు చూస్తుంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలను అందరినీ కూడా వాళ్ళ నడ్డు విరిచే విధంగా మరి ఈరోజు విపరీతంగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధర పెంచడం, తద్వారా ఏంటంటే ఇప్పటికే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏమీ తినేటటువంటి పరిస్థితిలో లేరు. మరి ఈరోజు ఇప్పుడు పెంచినటువంటి ఈ డీజిల్, పెట్రోల్ ధరల వల్ల మరింత మరి ఈ యొక్క నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది రాష్ట్రంలో. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. ధరలు తగ్గించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అడిగేది ఏంటంటే ఈరోజు తగ్గించకపోగా పెంచడం వలన ఏమవుతుంది? ప్రతి ఒక్క నిత్యావసర ధర పెరగబోతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. వీటన్నిటి భారం ఎవరి మీద పడబోతోంది? ప్రజలు ప్రతి ఒక్క ఈ పెంచిన ప్రతి రూపాయి భారం ప్రజలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో వాళ్ళైతే మరీ దారుణమైన పరిస్థితి. ఆల్రెడీ వాళ్లకు ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో బస్సులు ఉచితం ఉండడం వల్ల వాళ్లకు చాలా మంది ఆటో కార్మికులు దెబ్బతిన్న విషయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ పెంచిన ధరలతో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలను ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పెట్రోల్, డీజిల్ ధర కూడా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా వాళ్ళ గవర్నమెంట్లో ఈరోజు పెంచడం జరిగింది. సో వైసీపీ పార్టీ తరఫున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం నాయకులమందరం కలిసి కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలా, సామాన్య ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలా. ఎందుకంటే ఎన్నుకున్నాము, మాటలు ఒకటి చెప్పారు, ఈరోజు చేతలు ఒకటి ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా జరిగింది. మేము అడిగేది ఏంటంటే నంద్యాల జిల్లా ఆలగడ్డలోని శారదా శిల్పానగర్లో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉచిత గల్లా, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. సుమారు 70 మంది కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అభియాన్లో భాగంగా 14 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా సరే చెస్ట్ ఎక్స్రే తీయించుకోవచ్చు. ఇందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ అవి వస్తే వాటిని మేము ఫైండ్ అవుట్ చేసి దానికి సరిపడా మందులు అవి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆలగడ్డ టీంలో 18 హై రిస్క్ విలేజెస్ని స్టేట్ ఆఫీస్ వారు గుర్తించి మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఒక హై రిస్క్ విలేజ్లో ఒక రోజు చొప్పున 18 రోజుల పాటు కొనసాగుతుంది. హై రిస్క్ విలేజెస్ పీపుల్ అందరికీ కూడా కన్సర్న్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వారు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎస్ఎల్ఎస్పీలు అందరూ కూడా తగిన సమాచారం వాళ్ళ ఊర్లో జరిగే క్యాంపు గురించి ఇవ్వడం జరుగుతుంది. సో క్యాంపు జరిగే రోజు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ పరీక్షలు చేయించుకోవాలని అందరికీ సభాముఖంగా. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వైసీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇంధన ధరల పెంపుపై వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ఆఫీస్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఒక వినతి పత్రం అందజేశారు. పెట్రోల్ ధరలు, లోకేష్ గారు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఈరోజు దేశంలో అన్నిటికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్రోల్, డీజిల్ అమ్ముతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ప్రచారం చేసి కర్ణాటకలో తక్కువ మంది
ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, వచ్చిన వెంటనే తగ్గిస్తామని చెప్పి పెద్ద ఫోజులు ఇచ్చి అక్కడ సెల్ఫీలు దిగారు. అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామన్నారు, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు బాదుడు అని చెప్పి ఇంకా కడుపు కాలిపోతుంది. పేద ప్రజల మీద ఒలగమాలిన ప్రేమ అంతా ఎల్లబోసి తిరిగినారు, ఊరు తిరిగినారు. ఈరోజు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పేద ప్రజలు బ్రతకడమే కష్టమైపోతూ ఉంది. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఇటు సామాన్య ప్రజల మీద, రవాణా ట్రాన్స్పోర్ట్ మీద, ఆటోలు కానీ బైకులు కానీ అదేవిధంగా లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ మీద భారం పడతా ఉంది, రైతుల మీద భారం పడతా ఉంది. అందరి మీద భారం పడే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రాధా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరుస్తుంది అన్నారు. పెరిగిన ధరలకు నిరసనగా నందికొట్కూరు పటేల్ కూడలి నుండి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్కు తాలు కట్టి లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఈ 2.5 సంవత్సరంలో కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రతిరోజు తెలుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు మనం బాధపడుతున్నాం, ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నాం, ప్రతిరోజు కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దానితో పాటు ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు 3 రూపాయల అమాంతం పెంచడం. ఇంతకు ముందు ఉన్న పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయి? 110, ఇప్పుడు 113 రూపాయలు అయింది. ఇంతకుముందు ఉన్న డీజిల్ ధర ఎంత? 97 రూపాయలు. ఇప్పుడు ఎంత? లీటర్కి 101 రూపాయి. అంటే పెట్రోలు డీజిల్ ధరలు పెంచడంలో జరిగిన అన్యాయము ఎవరి మీద జరుగుతుంది? సంపన్న కుటుంబం వాళ్ళ మీద కాదు. పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఉండదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఉండదు, లోకేష్ గారి కుటుంబం మీద ఉండదు, తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద ఉండదు, ఎంపీల మీద ఉండదు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, పండ్ల వాళ్ళు, చిన్న చిన్న కూలీ చేసుకుని ఒక 20-30 కిలోమీటర్లు చిన్న చిన్న మోపేడ్లలో, చిన్న చిన్న వాహనాల్లో తమ సొంత వాహనాల్లో వెళ్ళి పని చేసుకుని వచ్చే వాళ్ళకి నెలకి దగ్గర. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, వైద్య పరికరాల కొరత ఉందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 3 రోజులు 4 రోజులు ఉండి అప్పుడు బాగా అయినాక వెళ్ళిపోవాలా. అట్టగా నువ్వు ఇంటికి పోతేట. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ని పర్యవేక్షించడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నమాట వాస్తవం. అయితే ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కలిసాం. వారు కూడా త్వరలో డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా యొక్క ఆపరేషన్ థియేటర్స్కి కూడా ఎక్విప్మెంట్ కొరత ఉంది, దాన్ని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే రోజు రోజుకి ఇక్కడ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నందువల్ల పేషెంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు. సోమ, బుధ, గురు, శుక్ర ఈ రోజులలో సుమారు 600 నుంచి 700 వరకు ఓపీ వస్తూ ఉంది. ఇంకా మంచి మంచి అవకాశాలు, మంచి సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజా వైద్యం అనేది పేద ప్రజలకు చేరువ చేయటమే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. 100% మేము మా ప్రభుత్వం యొక్క ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.